ఎందుకంటే పుట్టిన రోజు మనం ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి. గిఫ్ట్ అంటే ఏదో కొని ఇచ్చేది కాదు. మనం చూస్తున్నాం ఈరోజు దిగింటాడు రాత్రి 23వ తేదీ, ఈరోజు బర్త్డే రోజు దిగింటాడు. ఎక్కడికి పోయాడు? దావోస్ ఎందుకు పోయాడు? టు ఇంప్రూవ్ వాట్? వాడి అవస్థ అంతా ఏమి చెప్పండి? రాష్ట్ర అభివృద్ధి కోసం. సో మనం కూడా మనం కూడా ఈ రోజు నుంచి మన తాడిపత్రి కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి పాటుపడాల్సిందే. ఈ చిల్లర మాటలు చిల్లరవన్నీ కూడా మాట్లాడదలుచుకోలే. అదే మన ఉదయం కలెక్టర్ ఆఫీస్ పోయింటే కొందరు జర్నలిస్టులు ఉన్నారు. ఏం నవ్వుతావు నరేష్? ఏం నవ్వుతావు? ఆవిడ కలెక్టర్ ఆఫీస్ పోతే కొందరు జర్నలిస్టులు ఉన్నారు. పాపం మరి ఎందుకో అన్ని తెలియదు ప్రపంచంలో అందరికీ. కానీ అక్కడ ఉండే వాళ్ళు చాలా మందికి తెలుసు జర్నలిజం గురించి ఏంటి అని. ఒకటే అడిగిందా, ఎన్ని డబ్ల్యూఎస్ అంటే ఏమి రా అని. దగ్గర ఉన్నారు, తెలియదు దూరం పరిగెత్తున్నారు. అలాంటి సిచ్యువేషన్ మన ఊళ్ళో కూడా ఉంది. దీన్ని ఎక్కువగా మనం మాట్లాడదలుచుకోలే. ఈ రోజు నుంచే అయ్యా ఏడికల్లో ముందుగా ఒక్కరికన్నా ముందు అన్నమాట. రంగయ్యన్న రంగయ్యన్న మైక్ దేరే. నీళ్ళు వచ్చేదానికి కారకులు ఎవరు? ఎమ్మెల్యే గారు కాదు, నేను ఎవరు? మనందరం కలిసి ఈ యొక్క మన అంటే మాకు సంబంధించి మా యాడికి మండలానికి రైతులందరికి సంబంధించి ఇబ్బందులు ఎక్కడ, ఎందుకంటే గతంలో చాలా ఇబ్బందులు పడ్డాము. గత సంవత్సరం గత పాలకులో సిల్ట్ తీయకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడితే దాన్ని ఈ సంవత్సరం మేలుకొని ముందుగా ఆ సిల్ట్ తీయడంతో ఈ రోజు వరకు ఇప్పటి కూడా మనకు యాడికి కావాలి నీళ్ళు వస్తున్నాయి. కొడుకుల దగ్గర నుంచి కాదు, మనం ఎక్కడైతే డ్యామ్ ఉందో డ్యామ్ దగ్గర నుంచి కూడా మనం ఈ సంవత్సరం, ఎందుకంటే మనకు వచ్చే 350 క్యూసెక్ నీళ్ళను మనం ఖచ్చితంగా దాన్ని తెచ్చుకోగలిగాం. ఎందుకంటే గతంలో సిల్ట్ పడిపోయినది కావాలంతా మొత్తం మన డ్యామ్ దగ్గర ఎదురుపల్లి పాలెము ఆ సైడ్ అంతా. దాన్ని మనం క్లియర్ చేయడంతో అక్కడి నుంచి ఎమ్మెల్యే గారు పూర్తిగా, ఎందుకంటే ఆ కొండల్లో వందల్లో గుండెల్ని కాలంలో నిండిపోయి దాన్ని కూడా క్లియర్ చేపించి ఎమ్మెల్యే గారు దగ్గర నుండి పర్యవేక్షించి తీసుకొచ్చారు. ముందే చెప్పించారు కాబట్టి నీళ్ళు వచ్చాయన్న, లేకుంటే రావు ప్రతి ఒక్కరికి. అందరికీ కానీ నాకు బాధాకరం ఏమంటే రైతాంగం ఎందుకు ప్రతిసారి రండి, మీ డబ్బులు అవసరం లేదు, మీ యొక్క ప్రెజెన్స్ ఇచ్చిన ఇదే పుట్లూరు మండలంలో చాలా మంది మేము చేసినామంటారు, క్రెడిట్ వాళ్ళకే పోటీ నాకుందో. బాంబేలో ఆపరేట్ చేసుకున్న మనిషి రోజు ఇక్కడి నుంచి ఫోన్ చేస్తారన్నా బాగాలేదన్న పరిస్థితి. మాట్లాడితే అన్న గేట్ దిగదన్నారు. వస్తూనే నేను నడవలేని పరిస్థితి. అది ఎంత ఎత్తుంది ఎట్టెక్కల. సరే ఎక్కిన గేట్ బ్రహ్మాండంగా రిపేర్ చేయించాం. ఇక్కడ వాళ్ళు కాదు వచ్చినది, టీబీ డ్యామ్ వాళ్ళు వచ్చినారు, చేశాం. ఏమయ్యా పుట్లూరులో నీళ్ళు వస్తున్నాయా? పుట్లూరులో ఓటర్స్ 38,000 ఉన్నారు పుట్లూరు మండలంలో. అందులో వచ్చింది 30 మంది. వాళ్ళంతా ఏమైనారు అంటే, నేను ఇవన్నీ ఎందుకు చెప్తానంటే బాధ్యత తీసుకోండి. ఇప్పుడు ఎవరు లీడర్లు చేయలేరు, ఎవరు చేయలేరు లీడర్ని.
అప్పుడుండే బలము బాంబులు తుపాకులు ఉండే లీడర్లు అవుతాడు. నేనే ఎగ్జాంపుల్. మున్సిపల్ దీంట్లో ఎలక్షన్ లో ఎందుకు గెలిపించారు దాంట్లో జనం 23 మందిలో నేను ఒక్కనే గెలిచినదే. నేను క్యాన్వాస్ కు రాలే, నా నామినేషన్ నేను వేయలే. ఈ నెల కొద్దిగా ఈసారి సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు ప్రతి పల్లెల్లో, ప్రతి మండలంలో. యాడికి కనీ విని రీతిలో చేశారు. లీడర్లు ఉండరే, ఎర్రబాబు, కమ్మబాబు, బాంబే. కనుమరుగైతాం. ప్రజలతో ఉండండి. లీడర్లు కావాలనుకుంటే ప్రజలతో ఉండండి. ఎస్, ఈసారికి చెప్తున్నా, తాడేపల్లి కాన్స్టిట్యూన్సీ చూడండి ఎలా ఉంటారు 2026 ఎండింగ్ కి. గుళ్ళు కూడా చూసినారా లేదో, చర్చిలు, గుళ్ళు, మసీదులు ఇంప్రూవ్మెంట్ ఉన్నాయి. బాధ్యతగా గడిచిన 2 సంవత్సరాల నుంచి గుళ్ళు కానీ, మన మసీదులు కానీ, దర్గాలు కానీ మార్పు ఉంది. నిన్న వెంకటేశ్వర స్వామి, చింతల వెంకటేశ్వర స్వామిది ఎలా జరిగింది? మీ యొక్క సహకారంతో. సహకారం చేసుకోండి. నాయకుల్ని మనం చేసుకోవాలి. ఎవరు మనం చేయరు. రోజు చెప్తాం మా వాళ్ళకి, తెల్లవారుతున్న నాగరి ముందు వచ్చి 7 గంటలకు అక్కడ కూర్చోండి. 7 కూర్చోవడం నాకు ఈ అమ్మ కొప్పలో పని లేకపోతే కనీసం ఎలా నాయన పలకరించి రండి అట్లా పోయి. బాగలేదు పరిస్థితి. ఏమంటే ఈ తాడిపత్రుల్లో ఎందుకు బాగుందంటే, మమ్మల్ని మీరు 52 నుంచి సాగుతున్నారు. అప్పుడు ఫ్రాక్షన్ ఉండింది కాబట్టి ఒక గుంపు నిలబడిపోయింది. అది మా బలం. ఈ రోజు ఎందుకు చెప్తాం మీకు? అరే మీరు తగ్గిపోతే మీరు తగ్గిపోతారా? అప్పుడేనా? నమస్కారం బాబు. బయటకు వస్తా. మీ కథలో ఇదే పెట్టినాం. ఈ చంద్రబాబు నాయుడు ఏమంటే వద్దు, గట్లే వద్దు అంటారు. పోలీసులు నాకు అనుమానం పైనుంచి వచ్చినట్టు ఎవరికి గల్లు రెడ్డి చేయొద్దని. కానీ ఒక అంతకు బాధ కూడా ఉంది. ఒక ఎమ్మెల్యే నాదంటే ఇష్టపడి ఎమ్మెల్యేకు ప్రొటెక్షన్ ఏముండి ఒక 2 వారాలు ఇవ్వచ్చు కదా. ఇది హోమ్ మినిస్టర్ చెప్తున్నా. ఇక్కడి నుంచి మీకు 8 సార్లు లెటర్ రాసిన. ఇట్స్ ఇన్సల్ట్ ఫర్ మీ, నాట్ టు మై గవర్నమెంట్, నాట్ టు మై గవర్నమెంట్. Insult for MLA for not renewing a gun license of MLA. I'm sorry. ఎవరైనా బాధపడచ్చేమో, మాకు ఉంటాయి కొన్ని బాధలు, మా సొంతాన్ని. నో వర్డ్. అనితమ్మా, అనితమ్మా, మరి నాది తప్పు, నీది తప్పు, పోలీసులు తప్పు నాకు తెలియదు. But it is an insult for a MLA. అంటే వాడి సొంత గన్ లైసెన్స్ రెన్యూ చేసుకునే పరిస్థితి. నాకేం బాధ కాదు. నా పరిస్థితి ఏంటంటే, నా కార్యకర్త పరిస్థితి ఏంటి? నా కార్యకర్త పరిస్థితి ఏంటి? మేము ఎస్పెషల్లీ తాడిపత్రి కాన్స్టిట్యున్సీ 5 ఏళ్ళు ప్రతి ఒక్కరు పార్టీ కోసం కష్టపడ్డారు. జైళ్లకు పోయినాం, కానీ బాధ లేదు. నేను ఎప్పుడో ఒకటే చెప్తా, నేను తెలుగుదేశం కోసం కష్టపడ్డానో లేదు, కానీ నా కాన్స్టిట్యున్సీ ప్రజల కోసం నేను కష్టపడ్డా.
అందుకే నన్ను అందరూ వెక్కించినారు, అందుకే నన్ను అందరూ వెక్కించినారు. నేను జనాన్ని నమ్ముకున్నా, నా జనంని నమ్ముకున్నా. చాలా మంది అంటున్నారు, అన్నారు తెలుగుదేశంలో చాలా అన్ని విధాల కష్టపడి డబ్బులు కూడా చాలా పోయినాయి, బస్సులు పోయినాయి, లారీలు పోయినాయి అంటారు. నేను తెలుగుదేశం అవసరం కాదు, ముందు నేను భద్రంగా ఉండాలని, నా కాన్స్టిట్యూన్సీ భద్రంగా ఉండాలని నేను పోరాడినా. నేను తెలుగుదేశాన్ని బ్లేమ్ చేయను. నాకేం చంద్రబాబు నాయుడు చెప్పినాడా? నేను మీకోసం, మీరు నా కోసం ఉన్నారు కాబట్టి నేను తెలుగుదేశంతో నష్టపోలేదు. నాకు అండగా మీరున్నారు. మీ అండ కోసమే నేను కష్టపడ్డా, డబ్బులు పోగొట్టుకున్నా. నేను చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం ఆయన బ్లేమ్ చేయను, నా డబ్బులు పోయినాయి. దయచేసి మనం ఇట్లే కలిసి కట్టుకుండి ఈరోజు శపథం చేద్దాం. ఈరోజు శపథం చేస్తున్నాం మనం అందరము. ఆ అబ్బాయి మావాడు, మా చిన్నబాబు నాకు ఎందుకో మొదటి నుంచి కూడా ఆప్యాయత ఎక్కువ. వాడి మీద అందరికన్నా బాగా పుట్టినాడు, బ్రహ్మాండంగా వాళ్ళ తాత అన్ని విధాలు ఇచ్చిపోయినాడు. కానీ ఆ రోజు కుప్పంలో యాత్రకు మొదలు పెట్టాడు. ఈ రోజు 43 సంవత్సరాలు అనుకుంటా, 43 సంవత్సరాల బర్త్డే ఈ రోజు చేసుకుంటున్నాడు. అప్పుడు ఎంత వయసు? 7 ఏళ్ల కింద ఎంత వయసు? 8 ఏళ్ల కింద ఎంత వయసు అబ్బాయిదే? 37 సంవత్సరాలు వాడు అవస్థ పడాల్సిన అవసరం లేదు. అన్నీ ఉన్నాయి. హాయిగా బయట చదువుకొని వచ్చినాడు. ఆడి కాళ్ళు అంటే పిచ్చి, కాళ్ళు కూడా చేశాడు, 1-2 కాళ్ళు కూడా చేశాడు. ఎక్కడైనా హాయిగా బతికిండొచ్చు. బట్ మన కోసరం, మన అందరి కోసరం ఆ రోజు అక్కడి నుంచి మొదలు పెడితే మైకులు మీకుంటారు పలమనేరులో. అది దుస్థితి అబద్ధం. బ్రహ్మాండంగా జరిగింది. సింగరమల బార్డర్ వరకు అలా జరిగింది. మనం ప్రాణాలు తెగించి ఆ అబ్బాయి 37 సంవత్సరాల వయసులో గొప్పలు పోయిన నాకు తెలుసు. ఎందుకంటే నేను చాలాసార్లు చూసిన, బాధపడ్డా. అంత అవసరం లేదు అబ్బాయికి. మరి ఈరోజు ఎంతోమంది నాయకులు ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే మా నాయకులు చాలా మందికి ఎత్తిపోతల పథకాలు, రాయలసీమ పథకాలు అంటారు. నేను వాస్తవం చెప్తా, ఎమ్మెల్యేలకు వాళ్ళ కాన్స్టిట్యూన్సీ తెలియదు. వాస్తవం పథకాలు, రాయలసీమ ఎత్తిపోతల పథకాలు, రాయలసీమ నీటి గురించి మాట్లాడతారా? ఛాలెంజ్. అనంతపురం డిస్టిక్ లో, కర్నూలు డిస్టిక్ లో, కడప డిస్టిక్ లో నదులు పేర్లు తెలియదు. అలాంటి వాళ్ళు కూడా రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడతారండి. అందుకే ఈ రోజు నుంచి మీరు అనుకుంటారు మున్సిపాలిటీలో డబ్బులు ఉన్నాయని. లేవు. ఆడ ప్రొక్లేర్ చేసి పెట్టినా. ఎట్లా? మా ఐడియాతో కాలువగడలో రోడ్డు చేస్తున్నా. నేను ఓపెన్ ఛాలెంజ్, ఏ ఆడిటర్ పట్టుకురామను చేస్తా. నేను అసలుకి 73లో నాకు కాలేజ్ అయిపోయింది. అయిపోతే ఒకసారి ఒక ఐడియా వచ్చింది.
పీజీ రాయాలా, కానీ పీజీ రాయాలంటే పీజీ ఒక డాక్టరేట్ ఇది రాయాలంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావాలా. 2018-19 నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినాను. ఎందుకు తెలుసా? వితౌట్ ద అసిస్టెన్స్ ఆఫ్ ద మున్సిపల్ గవర్నమెంట్, వితౌట్ ద అసిస్టెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్, హౌ టు డెవలప్ ఏ మున్సిపాలిటీ అండ్ పంచాయత్ అనే దీని మీద థీసిస్ రాయాలనుకుని చేస్తే నా కర్మ జైలు కూడా రావడం జరిగింది. నేను ఒకటే చెప్తాను, ఎస్ డబ్బుల్లో మున్సిపాలిటీ ఎందుకు చేసుకోకూడదు? ఈ రోజు 2 కోట్ల ఆస్తి ఉంది మున్సిపాలిటీకి. చాలా ఎవడైనా రావచ్చు, ఎవడైనా చెక్ చేసుకోవచ్చు. సంవత్సరానికి వాడిలు వస్తాయి. 2026 డిసెంబర్కు ఈ మున్సిపాలిటీ అందరు చూడాలి వచ్చాయి. ఇప్పుడు అప్పుడప్పుడు చంద్రబాబు మా లోకేష్ నా గురించి మాట్లాడు, స్వీపింగ్ పోయి పోదామా, ఆయన కట్టబట్టుకొని ఉంటాడు అన్నాడు. నాకు వాడంటే ప్రేమ. నా ఇంట్లో అడిగినారు ఏం కొత్త చేసుకునేవని. మా వాడికి బర్త్డే అంట, ఏడపై యూట్కో మట్లో బర్త్డే. నాకు పవన్ అశ్వితంతో వీడి కోసం అందుకత ఎక్కువ పోరాట. ఎందుకంటే దరిదాపుల్లో ఎవరు నాయకుడు కనబడటం లేదు, దరిదాపుల్లో ఎవరు నాయకుడు కనబడటం లేదు. దావోస్ అంటాడు, వాళ్ళతో మీటింగ్ అంటాడు, వీళ్ళతో మీటింగ్ అంటాడు. మరి వాళ్ళు కష్టపడినప్పుడు, ఈ చిన్నబాబు కష్టపడేటప్పుడు మనం మన కాన్స్టిట్యూషన్ డెవలప్ చేసుకోలేమా? చెప్పండి, గట్టిగా చెప్పండి. మనకు అదే బాధ్యత లేదు. మీకు బాధ్యత ఉంటే గట్టిగా చెప్పండి. చేసుకుంటాం. ఎవడవాడు ఇది చేశాడు, ఎవడో కథలు అక్కడున్నాడు. ఇలా బాధ్యత అక్కడ ఎవడో ఉన్నాడు. ఇక్కడ చూడండి ఎవరిని. మన కాన్స్టిట్యూన్సీని మనం బాధ్యతగా చిన్నబాబు పుట్టినరోజు శపథం చేద్దాం. చిన్నబాబు ఎంత అవస్థపడుతున్నాడో దాంట్లో మనం 1% అవస్థపడితే ఏమైపోతాం? నియోజకవర్గాన్ని అభివృద్ధి సస్యశ్యామలుగా చేసుకుంటాం. ఇదే దీక్ష. మనము మన అందరూ బాధ్యతగా మన కాన్స్టిట్యున్సీని బాధ్యతగా అన్ని పనులు నెరవేర్చుకుందాం. డబ్బులుంటేనే కాదు, డబ్బులు లేకపోయినా చేయొచ్చు. రైట్, థ్యాంక్ యూ. సోలార్ పెడుతున్నాం మున్సిపాలిటీకి. పర్మిషన్ వచ్చింది, 2 కోట్లు కట్టాను. మా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నీళ్ళు అడ్వాన్స్ సీల్స్ గా ఇచ్చిన లీటర్ 5 రూపాయలతో అమ్ముతున్నాం. డబ్బులు ఏడు వచ్చినాయి అనుకుంటే వస్తాయి. పీపీపీ మోడల్ గా చాలా మంది పీపీ మోడల్ తెలియదేమో. ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో 2 ఎకరాల్లో మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ మా ఊరు ప్రజల కోసం మంచి గార్డెన్ కూడా చేస్తున్నాం. అట్లే శ్మశానాన్ని కూడా మొత్తం గార్డెన్ చేస్తూ అన్ని ఫెసిలిటీస్ 1,50,00,000 ఖర్చు పెడుతున్నాం దాని మీద. దేవాలయాలు చూసుకుంటారా, బ్రహ్మాండంగా తయారు చేస్తాను. మీరందరూ ఏం 1 రూపాయి ఇవ్వండి, బాధ్యతగా వెళ్ళే పనులు చేయండి. మనం దావోస్కు పోల్సిన పని లేదు. అదంటే పెద్ద స్టేట్, 6 కోట్ల జనాభా. న్యూస్లో తెలియదా? సీరియల్ చూస్తాం. మనంగా బ్రహ్మాండంగా చేసుకుందాం. దగ్గర ఎన్నో ఎకరాలు ఉంది. మననే కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. ఎటువంటి వస్తుంది మఠాంది
దాని అంతా డిస్మాంటిల్ చేయాలన్నారు. ఆల్రెడీ దేవాదాయం ఎంఆర్ఓ గారు మున్సిపాలిటీ అందరూ మార్కువీడి ఇచ్చినారు. 2026 డిసెంబర్కి బ్రహ్మాండమైన పరిస్థితిలో తాడిపత్రి ఉంటుంది. మీ అందరి సహకారం కావాలా? మీ అందరి సహకారం కావాలా? సహకరిస్తామని గట్టిగా అనండి అబ్బా. సహకరిస్తాం సహకరిస్తాం సహకరిస్తాం. చేంజింగ్ మా ఉద్దేశం ఒకటే, మమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు ఏంటో మేము చూపిస్తాం. బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఇక్కడికి వచ్చిన మీరందరికీ నా శిరస్సు వచ్చి నమస్కారం చెప్పుకుంటున్నా. మనం అందరం ప్రతి ఊర్లో ముందు శ్మశానాన్ని క్లీన్ చేయండి. శ్మశానాన్ని క్లీన్ చేయండి. ప్రతిసారి నెలకు ఒక స్టెప్ వెళ్తాం. మళ్ళీ కాలువలు మన కడప మన యాడిలో కాలువలు చేస్తే 3 రోజులు ఉంటాయి. ఇప్పుడు నుంచి మనం మారుదాం. ఒక టైం టేబుల్ వస్తుంది. ఎవరు అనుకోదు నీ ఒక్కడివేని అనుకోద్దండి. ఈ ఊర్లో ప్లాస్టిక్ లేకుండా పోయింది. మొదట స్టార్ట్ చేసింది నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మానుకుంటా. చింతల వెంకట స్వామి రోడ్లో నేను వస్తుంటే 4 ఫారినర్స్ వచ్చారు. మేమంతా గుమ్ముటో నిలబడ్డాను. సరే వాళ్ళు హాయ్ అన్నా, భయపడ్డాను. మళ్ళీ హాయ్ కమ్ హియర్ అన్నా. వచ్చిన యు ఆర్ ఫ్రమ్ వేర్ అన్నా. వీఆర్ కమింగ్ ఫ్రమ్ చెకోస్లోవాకియా. అయితే చెప్పా మొన్ననే చెకోస్లోవాకియా నుంచి నేను డిస్కవరీ 130 తీసుకొచ్చినట్టు వెరీ గుడ్ సార్ అని ముగ్గురు మాట్లాడగా అమ్మాయి నా దగ్గరికి వచ్చి, సార్ మేము ఇండియా అంతా తిరుగుతున్నాం సార్. ఏమి సార్ ఈ ఊరు సపరేట్గా ఉందని, సమ్ డిఫరెన్సెస్ ఇద్దారని. ఇప్పుడు ఏమన్నా తెలుసా, ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై పబ్లిక్. చాలా మార్పు ఉంది ఊర్లో, మార్పు చాలా ఉంది. బ్రహ్మాండంగా ఉంటుంది. మంచిగా నేను భయపడ్డా. చాలా మంది చెప్తారు రేపు ఎలక్షన్ ఉంటారు. ఏమి పనిచేస్తే ఎందుకు గెలిపిరు? పనిచేస్తే ఎందుకు గెలిపిరు? మనం నాయకులు ఉన్నాం. కొందరు వైఎస్ఆర్, కొందరు బీజేపీ, కొందరు తెలుగుదేశం. కానీ ప్రజలకు ఏమి కావాలా? వాడు సుఖంగా బతకాల. సో ఈ రోజు నుంచి మనమందరం మన తాడిపత్రి కోసరం, మన కాన్స్టిట్యూన్సీ కోసరం పనిచేద్దాం. మార్పు ఉంది. అశోకపల్లిలో ఈసారికి నేను ఎప్పుడు పట్టించుకోలే. యాడి గురించి నేను చెప్పాల్సి వల్ల నువ్వు లీడరా, ముందు చేద్దాం, మళ్ళీ మాట్లాడదాం. రైట్. సో అందరు గట్టిగా అరసండి. చిన్నబాబు బర్త్డేకి ఒక ప్రతి పల్లెల్లో మా చేతులైనంత పని తప్పకుండా నెరవేరుస్తాం. ఇదే చిన్నబాబు బర్త్డే గిఫ్ట్ ఫ్రమ్ తాడిపత్రి కాన్స్టిట్యున్సీ. ఇదే చిన్నబాబు గారి బర్త్డే తాడిపత్రి కాన్స్టిట్యున్సీ గిఫ్ట్. బాబుకు